నిన్ను ఈ సమాజం ఎంత సులభంగా పొగుడుతుందో అంతే సులభంగా నిందిస్తుంది. కాబట్టి నిందలను పొగడ్తలను పట్టించుకోకుండా నీ జీవితాన్ని ప్రశాంతంగా జీవించు. నీవు గొప్పవాడైన తర్వాత చప్పట్లు కొట్టే వారికంటే నీ దగ్గర ఏమీ లేనప్పుడు వెన్నుతట్టే వాళ్ళే నిజమైన నీ స్నేహితులు. నీవు పోగొట్టుకున్న వాటిని తిరిగి తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో ఉన్న వాటిని కాపాడుకోవడం కూడా అంతకంటే ముఖ్యం. తీసుకోవాల్సిన సమయాన బలమైన నిర్ణయం తీసుకోకపోతే రేపటి రోజున నీ భవిష్యత్తు బలహీనపడిపోతుంది. నీ దగ్గర ఉన్న ధనాన్ని చూసి చేతులు కలిపేవారు ఆ ధనం అయిపోగానే ముఖాలు చాటేస్తారు. ఎదుటి వారిని బాధించడానికి ఒక్క క్షణం కూడా పట్టదు, కానీ ఆ బాధ తగ్గడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అందుకే మాట అనే ముందు ఒక్క క్షణం ఆలోచించి మాట్లాడండి. కొన్నిసార్లు మనలో ఉన్న భయం కూడా మంచిదనిపిస్తుంది. ఎందుకంటే మనకి బాధ్యతలను జాగ్రత్తలను నేర్పిస్తుంది కాబట్టి. జరిగిపోయిన గతం మనం మార్చలేని ఒక నిజం. అపజయం గురించి బాధపడుతూ ఉండటం కంటే ప్రణాళికతో ముందుకు సాగిపోవడమే విజేత యొక్క లక్ష్యం. నిన్న మనది కాకపోవచ్చు, ఈరోజు గట్టిగా ప్రయత్నిస్తే రేపు ఖచ్చితంగా మనదే అవుతుంది. తనకు నచ్చిన పనిని ప్రతి వాడు చేస్తాడు, కానీ చేస్తున్న ప్రతి పనిని ఇష్టపడే వాడికే నిజమైన సంతోషం లభిస్తుంది. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కన్నా ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగటం చాలా ఉత్తమం. ఒక మార్గంలో సాధ్యం కాకపోతే మరొక మార్గంలో ప్రయత్నించాలి, కానీ చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టకూడదు. కష్ట సుఖాలనేవి ఋతువుల్లాంటివి. మనకు నచ్చకపోయినా అవి రావాల్సిన టైంకి వస్తాయి, పోవాల్సిన టైంకి పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని. జీవితంలో అత్యంత చీకటి సమయంలో కూడా వెలుతురు వైపుకు చూడగలిగేవాడే ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు. నీకు ఏమాత్రం విలువ లేని చోట అస్సలు మాట్లాడకు. గౌరవం లేని చోట అస్సలు నిలబడకు. నువ్వంటే ప్రేమ లేని చోట అస్సలు ఆశపడకు. కష్టం నీకు వస్తే నీది అంటారు, సంతోషం వస్తే మనది అంటారు, సాయం చేస్తే మంచోడు అంటారు, లేకపోతే చెడ్డోడు అంటారు, డబ్బు ఇస్తే మనోడు అంటారు, లేదంటే పగోడంటారు. ఇదే నేటి సమాజం తీరు. దీన్ని నువ్వు బాగా అర్థం చేసుకో. తెలియక తప్పు చేసేవాడు అమాయకుడు, తెలిసి చేసేవాడు మూర్ఖుడు. మనం ప్రయత్నం చేస్తే గెలుస్తామో లేదో, కానీ గెలవాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రయత్నించి తీరాలి. నిన్ను దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని అస్సలు ప్రయత్నించకు. నీ కాళ్లకు చేతులకు ఎంత బలం ఉంది అనేది ఒక పేదరికం మాత్రమే నిరూపించగలదు. సందర్భము అవకాశము దొరికినా ఎటువంటి తప్పులు చేయని వాడే నిజమైన ఉత్తముడు. జీవితంలో నీకు నచ్చని సందర్భాలు అనేకం ఉంటాయి. జీవితంలో నీకు నచ్చని సందర్భాలు అనేకం ఉండి ఉండవచ్చు. మోసపోయాననో కోల్పోయాననో దేన్ని మధ్యలో వదిలేయకు. తోటి ప్రయాణికుడు నచ్చలేదని విమానం మధ్యలో నుంచి దూకువు కదా. ఏది ఏమైనా నీవు నీ గమ్యాన్ని చేరుకోవడమే ముఖ్యం. కొన్నిసార్లు మన పద్ధతుల్ని మార్చుకుంటేనే మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతాయి. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారికంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. కొన్ని సందర్భాలు ఇతరుల నోటిని మూయడానికి ప్రయత్నించడం కన్నా మన చెవుల్ని మూసుకోవడమే మంచిది. ఆవేశపడకుండా నిదానంగా ఉండడానికి మాత్రమే ధైర్యం, సహనం కావాలి. అంతేకాని కోపం అనేది కుక్కలకు కూడా వస్తుందని గుర్తుంచుకో. బయటకు కనిపించే రంగు రూపాన్ని చూసి ఎవరినీ ఒక అంచనా వేయకండి. ఎందుకంటే నోరు తెరిచేంత వరకు కాకి కోకిల రెండు ఒకేలా కనబడతాయి. ఒక ఆలోచన మనల్ని నిద్రపోనివ్వడం లేదు అంటే అది మనం సాధించాల్సిందైనా అయి ఉండాలి, లేదా అది మనల్ని బాధించేదైనా అయి ఉండాలి. ఇష్టపడడం తప్పు కాదు, కానీ నీ ఇష్టాన్ని గుర్తించిన వారిపైన విపరీతమైన ఇష్టాన్ని పెంచుకోవడమే పెద్ద తప్పు. అది నీకు నీ జీవితంలో చివరకు దుఃఖాన్నే మిగుల్చుతుంది. బ్రతకడానికి కష్టపడండి, ఏదైనా సాధించగలరు. అంతేకాని కష్టపడకుండా బ్రతకడానికి ఇష్టపడకండి. జీవితంలో దేన్ని సాధించలేరు.
మరణించాక కూడా మనం బ్రతికి ఉండాలి అంటే 10 మంది చదువుకునేలా ఏదైనా రాసిపోవాలి, లేదా 10 మంది మన గురించి రాసేలా ఏదైనా చేసిపోవాలి. మిమ్మల్ని అందరూ అవమానిస్తున్నారు, పరీక్షిస్తున్నారని అస్సలు బాధపడకండి. ఎవరైనా విలువైన బంగారాన్నే పరీక్షిస్తారు కానీ బొగ్గును కాదు కదా. మీ నిజమైన వాళ్ళు ఎవరో మీకు తెలియాలి అంటే సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టాల్సిందే. ఆలోచించండి. ఏం జరిగినా అంతా మీ మంచికే. కాస్తంత ఓర్పు వహించండి. కొంతకాలానికి అంతా మారిపోతుంది. తిరిగే గడియారం ముళ్ళును చూస్తూ కూర్చుంటే మీ లక్ష్యాన్ని మీరు సాధించలేరు. అదే ముళ్ళులాగా నిరంతరం శ్రమిస్తే మీరు సాధించబోయే విజయాన్ని ఎవరూ ఆపలేరు. నీ వల్ల కాదు అని తెలిసినప్పుడు అక్కడి నుంచి తప్పుకోవడమే మంచిది. అలా చేస్తే కనీసం గౌరవం అన్నా మిగులుతుంది. సుత్తి దెబ్బ తగలనిదే శిలశిల్పంగా మారలేదు. అదేవిధంగా కష్టాలు పడనిదే మీ జీవితం అంటే ఏంటో మీకు తెలియదు. మనం చూసే ప్రతి అమ్మాయి ప్రేమికురాలవ్వలేదు. ప్రేమించే ప్రతి అమ్మాయి భార్య కాలేదు. భార్య అయిన ప్రతి అమ్మాయి అమ్మ అవుతుందేమో కానీ అమ్మలా ప్రేమను ఇవ్వలేదు. మీకు అందని దానికోసం ఆశపడకండి. నచ్చని దానికోసం కష్టపడకండి. మీకై కష్టపడే వారిని మర్చిపోకండి. మిమ్మల్ని ఇష్టపడే వారిని మీ జీవితంలో అసలు వదులుకోకండి. ఎప్పుడైతే నీలో కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఉంటాయో అప్పుడు నీ జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. మీకు ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. మరి ఎందుకు అందరికీ అంతలా లొంగి లొంగి తిరుగుతున్నావు? అందుకే ఎవరికీ లొంగకండి. ఎవరిని అస్సలు పట్టించుకోకండి. దేనికి భయపడకండి. ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఎప్పటికైనా పోయే వాళ్ళమే కదా. అందుకే బ్రతికినంతకాలం ధీరుల్లా బ్రతకండి. నీవు ఎప్పుడూ రేపు బాగుండాలని ఈరోజు పని చేస్తావు. తీరా రేపు వచ్చినప్పుడు ఆనందించడానికి బదులుగా నీవు మళ్ళీ రేపుడు గురించే ఆలోచిస్తూ కాలాన్ని గడిపేస్తావు. ఈ ప్రపంచంలో ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం మిగిలే ఉంటుంది. అది ప్రేమైనా జీవితం అయినా. కాస్తంత ఓపికతో ప్రయత్నం చేస్తే నీ సందేహానికి నివృత్తి తప్పక కలుగుతుంది. అస్సలు భయపడకండి. మీరు ఎన్నిసార్లు పరాజయం పొందారో ఆలోచించుకోండి. దానిని అస్సలు లెక్క చేయకండి. కాలం అనంతం. ముందుకు సాగిపోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి కూడగట్టుకోండి. మళ్ళీ ప్రయత్నించండి. మీ జీవితంలోకి తప్పకుండా వెలుగు వచ్చే తీరుతుంది. చెప్పుడు మాటలు అనేవి చెదల వంటివి. వినేవారు చెడిపోతారు. చెప్పేవారు చక్కగా చోద్యం చూస్తారు.